మనం ట్రెండింగ్ టాపిక్లో మరొక టాపిక్ ఇప్పుడే చూస్తున్నాం. ఎన్ఐఏ అధికారులు బయ్యాస్ సన్నీ యాదవ్ని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే పాక్ గూఢచారి గురించి చాలామంది యూట్యూబర్స్ని తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ అదే కోవకి వచ్చారు. అక్కడికి వెళ్ళడం కానీ అనుమానాస్పదంగా చూడడం జరిగింది. ఎన్ఐఏ అధికారులు చెన్నైలో తీసుకోవడం జరిగింది. సో అసలుకి యూట్యూబర్స్ ఎందుకు సడన్గా ఇలా చేస్తున్నారు? అసలుకి వీళ్ళకి ఏమైంది? బెట్టింగ్ యాప్స్ అన్నారు. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ వలన చాలామంది ఫ్యామిలీస్ చనిపోవడం, చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చూస్తే కనుక ఉగ్రవాది దాడికి వీళ్ళు కూడా ఒక కారణం అవుతున్నారు. సో మనతో పాటు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, చరణ్. తనతో మాట్లాడదాం. చరణ్, హాయ్ అక్క. హాయ్ చరణ్. చరణ్, నువ్వు చూస్తే కనుక మీరు ఇన్ఫ్లుయెన్సరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇన్ఫ్లుయెన్సర్గా? సో బోర్న్ అండ్ బాటప్ కర్ణాటక, బెంగళూరులో. సో ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్లో ఉంటూ కంటెంట్ క్రియేట్ చేస్తూ చాలా కష్టపడి ఇది బిల్డ్ అయిన తర్వాత ఎందుకు ఇలాగా వేరే వేరే వాటికి బ్రాండ్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు బయ్యాస్ సన్నీ యాదవ్ని ఎన్ఐఏ వాళ్ళు అధికారులు తీసుకోవడం జరిగింది. సో ఎందుకు ఇలాగా వేరే వేరే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వేరే వేరే దారులకు అనేది ఎందుకు వెళ్తున్నారు అసలుకి చరణ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయ్యాస్ సన్నీ యాదవ్ ఒక మోటో బ్లాగర్ కాబట్టి తనకు ఫ్రీడమ్ ఆఫ్ ఆర్ట్ అది ట్రావెల్ చేయడం బేసికలీ ఉంది. అండ్ ప్రజెంట్ ఏమైపోయిందంటే నేను కూడా ఎప్పుడే న్యూస్ చూస్తూ ఉన్నాను. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితేనే లైక్ అటువైపు అయినా ఇటువైపు అయినా మాట్లాడవచ్చు. ఇప్పుడు నాకు కూడా బేసిక్గా టోటల్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఒక అజ్యూమ్ అనేది అప్పుడు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చేస్తే అది రాంగే అవుతుంది. అంటే రీసెంట్గా చూస్తే జ్యోతి అనే ఒక యూట్యూబరు, తను కూడా సేమ్ ఇట్లానే పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మన దేవాలయాలు బాగున్నాయి ఇట్లా అని చెప్పి ఇక్కడి నుంచి తనైతే ఎక్కడెక్కడ ఫోటోగ్రాఫ్స్ దిగిందో సేమ్ పుల్గామా దాడి కూడా అక్కడే జరిగింది చరణ్. సో చూస్తే కనుక ఒక స్టేజ్ నుంచి మీరు కష్టపడి వచ్చి ఒక యూట్యూబర్గా, కంటెంట్ క్రియేటర్గా వచ్చి వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఒక సెటిల్ అయిన తర్వాత మీరు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఫైన్, బాగుంది. కానీ చాలా బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ బయ్యాస్ సన్నీ యాదవ్ ఇదే కాదు, ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయి మన కళ్ళ ముందుకు వచ్చినాయి, మనం చూడొచ్చు. సో మీరు ఎందుకు ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి మీకు అసలు ఎంత డబ్బులు వస్తాయి, మీరు ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉంటారు? సో బేసిక్గా బెట్టింగ్ యాప్స్ నేను చాలా తక్కువే చేశాను. ఇనీషియల్గా చేసేవాడిని. బట్ వన్స్ నాకు నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా కానీ ఇది తప్పు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు ఐ స్టాప్డ్ ఇట్. సో ఇది బెట్టింగ్ యాప్స్ అన్ని ఇనీషియల్గా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వే ఆఫ్ ఇన్కమే ఉండే. ఎప్పుడు అది ప్రాబ్లమ్గా స్టార్ట్ అయ్యిందో ఎవ్రీబడి స్టార్టెడ్ రెడ్యూసింగ్ ఇట్. అండ్ నేను నా పర్సనల్గా వస్తే అది ఎప్పుడో స్టాప్ చేసేసాను. బయ్యాస్ సన్నీ యాదవ్ ఈజ్ అ ట్రావెల్ కాబట్టి తన సైడ్ ఉన్న స్టోరీ నాకు తెలీదు. సో బేసిక్గా బెట్టింగ్ యాప్స్ అంటే యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్తో పాటు బెట్టింగ్ యాప్స్తో కూడా కొంచెం అమౌంట్ వస్తుంది కాబట్టి యూట్యూబర్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాలాంటి ఇన్స్టాగ్రామ్ ఓన్లీ అనే టైప్లో ఉన్న వాళ్ళు ఏంటంటే నెలకు ఒకటి స్టోర్ ప్రమోషన్ లేకుంటే వేరే ఏదైనా ప్రమోషన్ వస్తుంది కాబట్టి మాకు వేరే వేస్ ఉన్నాయి. పైసల కోసం ప్రమోషన్, మూవీ ప్రమోషన్స్ ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి వీఆర్ సేఫ్. బెట్టింగ్ ఏజ్ చేస్తేనే నేను బ్రతుకుతా అనే పొజిషన్లో అయితే లేదు. యూట్యూబర్స్ కి వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీ నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ వాళ్ళ సైడ్ స్టోరీ చెప్పడం. నేను చెప్తే బాగోదేమో అనిపిస్తుంది. సో చరణ్, మనం చూస్తే కనుక మీరు అన్నారు మాకు స్టోర్స్ వస్తాయి, బ్రాండ్స్ వస్తాయి, మేము ప్రమోట్ చేస్తాము అన్నప్పుడు. సో మీకు ఇన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇన్ని ఉండగా ఎందుకు ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి? మీరు కూడా అన్నారు నేను స్టార్టింగ్ డేస్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను అని చెప్పేసి. సో ప్రమోట్ చేసినప్పుడు ఒక బెట్టింగ్ యాప్ మీకు ఎంత డబ్బులు ఇచ్చేది? ఒక మంత్లీ ఉండేదా? అసలు వాళ్ళు అప్రోచ్ ఎలా అవుతారు? మెయిల్స్ ద్వారా అవుతారా? అంటే ఇప్పుడు మేము చూసాము బయ్యాస్ సన్నీ యాదవ్ విజువల్స్ చూస్తే కూడా తను ఒక స్టోర్కి వెళ్ళిపోయి జస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను ఒక 1 lakh పెట్టి నేను కొనాలనుకుంటున్నాను, లేదు ఇది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 50,000లో నాకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చాలా ఫాల్స్ అనేది తను చూపించడం జరిగింది. సో అసలు మీకు ఎంత డబ్బులు వస్తాయి బెట్టింగ్ యాప్స్ వల్ల? సో బేసిక్గా వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారంటే ఒక మెయిన్ ఓనర్ ఆ పర్సన్ ఎప్పుడు అప్రోచ్ అవ్వడు. సో మిడిల్లో కొంతమంది మిడిల్ మ్యాన్ లాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ మెసేజ్ చేస్తాడు. సో ఇలా బెట్టింగ్ ప్రమోషన్ ఉంది, ఒక రీల్కి 20,000, 25,000, 30,000, 50,000 అలా ఒక నంబర్ చెప్పినప్పుడు నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏంటంటే సరే ఈ అమౌంట్ వస్తే నాకు 1 month జరిగిపోతుంది కదా, నడుస్తుంది కదా అని చెప్పి అలానే నేను కూడా స్టార్టింగ్లో చేసేవాడిని. ఒక 2-3 వీడియోలు చేశాను, చేయలేదని చెప్పట్లేదు. సో అలా చేసిన తర్వాత నాకు వన్స్ ఒక 2-3 వీడియోలు అప్లోడ్ అయిన తర్వాత అండ్ అప్లోడ్ చేసినప్పుడు కూడా నేను చెప్పేవాడిని ప్రాపర్గా డిస్క్రిప్షన్. సో మీకు ఇష్టం ఉంటే మాత్రమే చేయండి అని చెప్పి. అలా చెప్పినా కానీ నాకు ఆడియన్స్ మెసేజ్ చేసేవాళ్ళు, బ్రో ఇది తప్పు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి. సో ఐ స్టాప్డ్ ఇట్. సో యూట్యూబర్స్కి ఎలా అంటే ఒక మిడిల్ మ్యాన్ నించొని ఒక 1 lakh బ్రాండ్ నుంచి వస్తే ఈ పర్సన్ ఒక 25,000, 30,000 పెట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్కి, యూట్యూబర్స్కి 70,000, 60,000 ఇస్తారు. సో ఆ పెద్ద అమౌంట్ కాబట్టి న్యాచురల్గా అందరూ అట్రాక్ట్ అయ్యి ఇనిషియల్గా అయితే స్టార్ట్ చేశారు.
బట్ వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు జనాలలో ఈ ఒక ప్రాపర్ మైండ్ సెట్ అనేది వచ్చిందో, సరే ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఇలా ఫ్యామిలీస్ పాడైపోతాయి, అండ్ బేసిక్లీ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఇలా బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి కోల్పోయారు కాబట్టి, సో నాలాంటి వాళ్ళు అయితే కొంచెం స్టాప్ చేసేసారు. కొంచెం కాదు, మొత్తం స్టాప్ చేశారు. బట్ ఫర్ ఫ్యూ పీపుల్ వాళ్ళ నెసెసిటీ ఉందేమో కాబట్టి వాళ్ళు చేశారు, అండ్ అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు. సో వాళ్ళ చరణ్ లైఫ్ చూస్తే వాళ్ళ కనుక ఇది డిసిజన్స్ కాబట్టి. ఇండస్ట్రీలో నుంచి కూడా చేస్తూ ఉన్నారు. జ్యోతక్క దగ్గర నుంచి విష్ణుప్రియ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్టేషన్ వరకు వెళ్ళొచ్చిన వాళ్ళే. సో ఇవి ఇలా చేయడం వల్ల చాలామంది, మీరు చెప్పావు నేను డిస్క్రిప్షన్లో కింద డీటెయిల్స్ ఇస్తూ ఉంటాము, చూసి చెక్ చేయండి అని. మీరు చెప్పాల్సిందంతా వీడియోలో చెప్పేసి దీనివల్ల ఇంత పైసలు వస్తున్నాయి, దీనివల్ల ఇంత అవుతుంది అని చెప్పేసి బయస్ అని ఏదో చూపిస్తున్నారు, మీరైనా చూపిస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో ఎవరు చూస్తారు అంటే దానికి ఎడిక్ట్ అయిపోయి, లేదు నేను చూసిన ఇన్ఫ్లుయెన్సర్ కరెక్ట్, నేను చూసిన వాళ్ళు కరెక్ట్. సో హర్ష సాయి తను ఎంత ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ తెలుసు. హర్ష సాయి దగ్గర నుంచే ఇది మొదలైంది. సో హర్ష సాయిని క్వశ్చన్ చేసినప్పుడు ఇది నేను చేయకపోతే ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాడు, సో నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో స్టార్టింగ్ డేస్లో చాలా కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసి డబ్బుల కోసమే మీరు ఇలా చేస్తున్నారా? ఎందుకు ఇలాంటి, అంటే ఇప్పుడు వేరే చెన్నై నుంచి వచ్చి ఇక్కడ నువ్వు కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు, వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అయ్యి ఇక్కడ సినిమా సైడ్ నుంచి వస్తున్నాయి, మీకు బ్రాండింగ్ నుంచి వస్తున్నాయి, మరో పక్కన ఏదైనా ఐటమ్స్ ఉంటే దాని నుంచి కూడా మీకు అమౌంట్స్ వస్తూ ఉంటాయి, బ్రాండింగ్ చేయమని వస్తూ ఉంటాయి. సో ఇన్ని సైడ్స్ నుంచి ఇన్కమ్ ఉండగా దానిలో అంత ఓవర్ ఇన్కమ్ వస్తుంది కాబట్టే మీరు అటు సైడ్ వెళ్తున్నారా? అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఇక్కడ క్లియర్ ఏం చేయాలంటే, నేను 1 year బ్యాకే అవన్నీ స్టాప్ చేసేసాను. ఇనిషియల్ డేస్ లోనే నేను స్టాప్ చేశాను కాబట్టి నన్ను ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ లో ఇంక్లూడ్ చేయకండి. బికాస్ నాకు తెలుసు, కమింగ్ ఫ్రమ్ అ స్మాల్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి అలవాట్ల వల్ల ఎలాంటి బ్యాక్ ఫైర్ అవుతుంది ఫ్యామిలీకి, అంటే టోటల్ ఫ్యామిలీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి అది ఇనిషియల్ డేస్ లోనే స్టాప్ చేశాను. కమింగ్ బ్యాక్ టు మీ క్వశ్చన్, ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అక్క. ఇప్పుడు నాకు ఒక 50,000 ఇస్తున్నాడు ఒక వీడియో కోసం అని చెప్పి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు, అట్రాక్ట్ అవుతారు కూడా. ఇప్పుడు ఆ విజన్ వచ్చింది కాబట్టి అందరూ ఆపేశారు. అండ్ ప్రతి ఒక్కరికి అదేలా ఉంటారు అని నేను చెప్పట్లేదు. కొందరికి మెయిన్ నీడ్ ఉంటే అది చేశారేమో. నేను వాళ్ళ సైడ్ స్టోరీ నేను చెప్పాలనుకోవట్లేదు. కమింగ్ బ్యాక్ టు క్రియేటర్స్ లైక్ మీ, నాలాంటి వాళ్ళు అయితే ఇనిషియల్ డేస్ లోనే స్టాప్ చేసేసారు కాబట్టి నన్ను ఆ గ్రూప్ లో యాడ్ చేయండి, యాడ్ చేయకండి అక్క, అంతే. బికాస్ నాకు తెలుసు, నేను వేరే సిటీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడియన్స్ ని నేను గ్రాప్ చేసుకొని వాళ్ళకి కొంచెం ఫేవరెట్ గా అయ్యి, లేకుంటే వాళ్ళకి నా వీడియోస్ నచ్చుతాయి కాబట్టి వాళ్ళ ఒపీనియన్ నేను తీసుకున్నాను. వాళ్ళకి నా వల్ల 1% ఎఫెక్ట్ అవుతుందంటే ఎందుకు చేస్తా అని చెప్పి నేను 1 year బ్యాక్ ఆపేసిన. ఈ మెయిన్ హర్ష సాయి వైరల్ అయినప్పుడు, ఇంకా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మెయిన్ హైలైట్ లో వచ్చిన దానికన్నా ముందే నేను ఎప్పుడో 1 year బ్యాక్ ఆపేసిన కాబట్టి నేను కొంచెం సేఫర్ ప్లేస్ లోనే ఉన్నా. సో నన్ను అక్కడ యాడ్ చేయకండి. ఓకే థ్యాంక్ యూ చరణ్.